నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజిత నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు కల్లల్ సంతోష్ బాబు త్యాగ నిరతి యువతకు ఆదర్శమన్న మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట ఎస్పీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా సంతోష్ బాబు జయంతి వేడుకలు ఆమన్గల్లో రేవంత్ రెడ్డి రాజీవ్ రైత్ భరోసా పాదయాత్ర 200 మంది రైతుల మరణానికి కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ మహబూబ్నగర్ జిల్లా జలవనరులపై రౌండ్ టేబుల్ సమావేశం జిల్లాలో జలదోపిడిపై పట్టభద్రుల అభ్యర్థుల వైఖరిని ప్రకటించాలని డిమాండ్ గోపాల్పేటలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు రాజేందర్ నగర్ మనసా హిల్స్ లో అక్రమ బ్లాస్టింగ్లు పేలుళ్ల దాడికి ధ్వంసమైన ఇండ్లు పోలీస్ స్టేషన్ లో స్థానికుల ఫిర్యాదు. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దాం. కల్నల్ సంతోష్ బాబు త్యాగ నిరతి యువతకు ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సంతోష్ బాబు 38వ జయంతి సందర్భంగా జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, యువతకు ఆర్మీ, నేవీ, పోలీసు ఉద్యోగాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ సంతోష్ బాబు సూర్యాపేట జిల్లా ముద్దుబిడ్డ కావడం గర్వకారణమన్నారు. ఆయన త్యాగ నిరతికు కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర అవార్డు ఇవ్వడం గర్వకారణమన్నారు. అంతకుముందు సంతోష్ చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితాదేవి, జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం లెఫ్ట్ కల్నల్ సుంకకి శ్రీనివాస్, నేషనల్ ఎస్ఎస్టీ లింగాల జగదీష్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి శ్రీమతి సంతోషి గారు, తల్లిదండ్రులు, ఇతర ముందుకు వచ్చిన మాజీ సైనిక ఉద్యోగుల సంఘం మిత్రులు, కార్యక్రమంలో హాజరైన పెద్దలందరికీ నా నమస్కారాలు. వాస్తవానికి సంతోష్ బాబు మరణం చాలా బాధాకరం. అయినా ఒక మరణాన్ని వాళ్ళు మరణించిన తీరుతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేశం కోసం ప్రాణత్యాగం చేయడాన్ని మనం మరణంగా చూడడానికి లేదు, అది జననంగానే చూడాలి. శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే మరణం కాబట్టి తప్పకుండా అది మరణించాలి. కేవలం ఆ వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోవడం, కుటుంబ సభ్యులకి అందుబాటులో లేకపోవడమే తప్ప తను బతుకున్న నాటి కంటే ఇవ్వాలే ఎక్కువగా ప్రతి మనసులో ఉన్నాడు. భారతదేశం మొత్తం ప్రజలందరూ మోసపోయాడు. మనుషులు పుట్టడం, గిట్టడం సహజమైన విషయాలు అయినప్పటికీ కూడా ఈ భూమి మీద ఉన్నంతసేపు ఎవరో ఏం పని చేసినాం, మనం వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి జ్ఞాపకాలు నిలిచిపోయినాం అనేది ప్రధానమైంది. పుట్టిన ప్రతి మనిషి కూడా తన భూమి మీదకి వచ్చినందుకు ఆ సమాజానికి ఏదో ఒక సేవ చేయాలని, తనకు జన్మనిచ్చిన మాతృభూమి రుణం తీర్చుకోవాలని, తల్లిదండ్రుల గౌరవం పెంచాలని, కన్న తల్లిదండ్రులకు తన గురించి గర్వంగా చూసుకునే అవకాశం ఇవ్వాలని, కుటుంబ సభ్యులు కూడా సంతోషపడే విధంగా గౌరవంగా సమాజంలో మంచి స్థానం పొందే విధంగా ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటాం.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న రాజీవ్ రైతు భరోసా పాదయాత్రకు ఆమన్కల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ శాఖ ఘన స్వాగతం పలికింది. రేవంత్ రెడ్డి 7వ రోజు పాదయాత్ర ఆమన్కల్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమన్కల్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మండ్లి రాములు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. రాజీవ్ గాంధీ చౌరస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి రైతు చట్టాలను వెంటనే ఈ పార్లమెంట్ సెషన్లో రద్దు చేయాలని, ఒక పక్క ఢిల్లీలో 200 మంది రైతుల మరణానికి కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ్లీ రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నాను, సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాను. ఇంకొక విషయం, నేను ఎందుకంటే ఎక్కువగా మాట్లాడాను, ఒక 2-3 నిమిషాలే మాట్లాడతాను. ఒక్కటి గుర్తుంచుకోమని చెప్తున్నాను కేసీఆర్ ను, బిడ్డ నువ్వు తెలంగాణ తెచ్చింది నీవు కాదు. ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఇది. నీ కొడుకు నిన్న మాట్లాడతాడు, ఎట్లొచ్చిందో మీకు తెలంగాణ తెలుసా అని. అరే నువ్వు చేసిన ఉద్యమం దొంగ ఉద్యమం. ప్రజలు కానీ మహబూబ్నగర్ జిల్లాలోని జలదోపిడిపై పట్టభద్రుల అభ్యర్థుల వైఖరిని వెంటనే ప్రకటించాలని జలసాధన సమితి జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ ఆనంద్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని టీఎన్జీఓ కార్యాలయంలో మహబూబ్నగర్ జిల్లాకు జలవనరులు, ప్రస్తుత పరిస్థితులు, నిరుద్యోగ సమస్య పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రిటైర్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ రమేష్ రెడ్డి, జలసాధన సమితి జిల్లా అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి, పాలమూరి అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవచారి, టీఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున్న 72 జీవోతో తెలంగాణ నీటి హక్కుల రక్షణ కోసం తెలంగాణలోని అత్యంత ఎత్తైన లక్ష్మీదేవిపల్లి, భీమా, సంగంబండ నుండి జూరాలకు అనువైన ప్రదేశం కృష్ణానది అని, ఆ కృష్ణానది నీటి హక్కును కాపాడాలని వారు అనుకున్నారు. ఒక 10 గ్రామాల పేర్లు ఇట్లా తీసుకుంటే కొల్లర్చల హమాలి రీజను, కొప్పలూరు హమాలి రీజను, చిన్నదగడ హమాలి రీజను, ఎప్పేరు హమాలి రీజను, ఇట్లా ప్రతి గ్రామానికి హమాలి రీజన్లు అనే ఒక 4-5 మండలాల్లో హమాలి రీజన్లు ఉన్నాయి. మనం పరమటి వస్తే కోటకొండ కొత్త గ్రామం సర్పంచ్ కమ్యూనిస్ట్ పార్టీ హమాలి రీజన్ లేదు, విజయవాడలో హమాలి రీజన్ లేదు, చిన్న కుంటలో హమాలి రీజన్ లేదు. అంటే ఎందుకు అక్కడ ఒక దిక్కు గ్రామాన హమాలి యూనియన్లు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు అసలు యూనియన్లు లేవు అంటే అక్కడ హమాలి పని ఉంది, ఇక్కడ హమాలి పని లేదు. అక్కడ హమాలి పని ఎందుకు ఉందంటే అక్కడ నీళ్ళు వచ్చి నీళ్ళు రాగానే ఆ నీళ్లను రోజుకు 5 టీఎంసీలు మీరు లక్ష్మీదేవిపల్లి దాకా తీసుకుపోయే వ్యవస్థ చాలా పకడ్బందీ ప్లానింగ్ తోటి దాన్ని అడ్వాన్స్ చేయాలి. నేను మాట్లాడుతుంటే మన లక్ష్మీనారాయణ సార్ వండిపట్టుతో ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాడు, కానీ చాలా మంది ఇంజనీర్లు ఉంటే వేరే వాళ్ళు కూడా ఏమన్నారంటే మీకు మహబూబ్ నగర్కి ఇంజనీర్లు లేరండి, మహబూబ్ నగర్కి ఇంజనీర్లు లేరు. వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు ఇచ్చితే కూడా స్పర్శ తెలియని స్థితిలో ఉన్నారు. శ్యామప్రసాద్ రెడ్డి నేను ప్రొఫెసర్ రమేష్ రెడ్డి, ఫార్మర్ ప్రిన్సిపాల్, డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ. సోషల్ వర్క్ కూడా చేస్తుంటాం. ఎందుకంటే ఇండియా పరిస్థితులు ఒకటి జాబ్ చేసుకుంటే కూర్చుంటే ముందుకు పోయేది కాదు. కాబట్టి సోషల్ వర్క్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా అవసరం. చదువుకున్న వాళ్ళందరం కూడా సొసైటీకి సేవ చేయవలసిన అవసరం ఉన్నది, సొసైటీని బాగు చేయవలసిన అవసరం ఉన్నది. ఆ పర్వంగానే మేము స్వగ్రామ సేవ అనేది నడిపిస్తున్నాం. గ్రిడ్ అనేది నడిపిస్తున్నాం, సెంటర్ ఫర్ రూరల్ యూత్ డెవలప్మెంట్ అని. అదేవిధంగా ఇది ఇప్పుడు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని మహబూబ్ నగర్ జిల్లా వివిధ వాటర్ వనరులు ఉండగా కూడా తుంగభద్ర పోతుంది, కృష్ణా పోతుంది, రెండు కలుస్తుంది, మళ్ళీ భీమా వస్తుంది. అంటే ప్రజాస్వామ్యం నిలవడం. ప్రజాస్వామ్యము ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. ఇది రాను రాను ఫ్యామిలీ రూల్లో డిక్టేటర్షిప్ పోతున్నది. ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి పనికిరాదు. ప్రజలు అప్రమత్తం కావాలి. ఇవన్నీ చూసే మేము వచ్చి ఇవాళ ఇక్కడ మీటింగ్ అవకాశాలు కూడా క్రియేట్ చేత కదా వీళ్ళకు అన్నది నిర్లక్ష్యానికి గురవుతున్నది. మహబూబ్ నగర్ జిల్లాను ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాకు అప్పచెప్పదలుచుకున్నట్టున్నది. అందువల్లనే లక్ష్మీదేవిపల్లి ఎత్తిపోతల చేపట్టలేదు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ చేపట్టలేదు, అట్లాగే చేవేళ్ల దాకా నీళ్ళు వచ్చే పద్ధతిని కూడా ఆపేసింది. ఇంకొక చర్య కూడా ఏంటంటే జూరాల నుంచి సాధించుకున్న జీవోను అక్కడ అమలు చేయకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చింది. మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం గోపాల్పేటలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి 3 జిల్లాల పట్టభద్రుల తరపున తనను గెలిపించి శాసన మండలికి పంపిస్తే సభలో పట్టభద్రుల ప్రజా సమస్యలు, నిరుద్యోగ సమస్యల మీద పోరాటం చేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకురాగలరని, ఎంబీసీ కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ₹1 కూడా విడుదల చేయలేదని అన్నారు. అసలు ఎవరు ఎంబీసీ జాబితాలో ఉన్నారో ఇప్పటికీ ఎవరికీ తెలియదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ, సబిరెడ్డి వెంకటరెడ్డి, సీతారాములు, జిల్లా అధికార ప్రతినిధులు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఏం చేసింది సార్ అని మామూలు క్వశ్చన్, ఏం చేసింది సార్, ఏం మీటింగ్ సార్ అని అడిగేట సార్ అడుగుతారు. దానికి మనం ఒకటే సమాధానం. ఒక ప్రతిపక్ష వ్యక్తిగా, ఒక ప్రతిపక్ష ప్రతినిధిగా, 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ఇక్కడ పట్టభద్రులు నాకు సభలో మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా నేను 6 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాలకు ఒక పుస్తకం తీశాను. ఈ యొక్క 3 సంవత్సరాలకి ఇంకో పుస్తకం రేపు వారం రోజులు రాబోతాం. అంటే 2 భాగాలుగా 6 సంవత్సరాలు నేను మాట్లాడాను. ఎందుకంటే చదవాలి, టీవీలో చూపెట్టరు. ఎందుకు చూపెట్టరు అంటే మీకు గొడవ పెట్టుకోరు సార్, మీరు తిట్టాలి సార్, తిట్టాలి మీరు చూపెడతాం సార్ అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటే, కొంతమందికి ఇక్కడ ముఖ్యమంత్రి రాడు కదా సార్, అక్కడే ఎక్కువ ఉంటాడు కదా సార్, అది కవర్ చేస్తుంటుంది సార్, ఇక్కడ బీజేపీ మాట్లాడింది సార్, ఇంకేం చెప్పాలి సార్ అని కవర్ చేయరు. 2 కారణాలు ఉన్నాయి. కానీ ఈరోజు కౌన్సిల్లో సభలో ప్రజా సమస్య మీద, విద్యార్థి సమస్య మీద, నిరుద్యోగ సమస్య మీద, ఇక్కడ విద్యార్థుల నుంచి రైతుల దాకా ప్రభుత్వం ఉన్నది. ఆ కుట్ర బీజేపీని ఏ విధంగానే ఓడించాలి, అది ఓడించాలి. బీజేపీ వారిని వినిపించదు, హౌస్లో సభలో ఇక ప్రజావాణి వినిపించదు, ప్రజల సమస్యలు ఎవరు వినిపించదు, మాట్లాడద్దు. కాబట్టి బీజేపీని ఓడించాలంటే మన అందరం కలవాలి, కమ్యూనిస్టు కలవాలి, కాంగ్రెస్ కలవాలి అనే ఆలోచనతో ఈరోజు కమ్యూనిస్టు పార్టీ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రసార సాధనాల వల్ల మనకు తెలుస్తూ ఉన్నది. వాళ్ళ క్యాండిడేట్ పెట్టరు. గతంలో ఒక నా మీద ప్రొఫెసర్ నాగేశ్వర, నా మిత్రుడే, నా మీద పోటీ చేసినప్పుడు 12 పార్టీలు సపోర్ట్ చేశాను. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, లోక్సత్తా, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ ఇట్లా పోతే 12 పార్టీలు రాజకీయ పార్టీలు చేస్తే లాస్ట్ మూమెంట్ ఆ రోజు భారతీయ జనతా పార్టీ నా పేరు ప్రకటించింది. కేవలం 100 ఓట్లతో నేను ఓడిపోయాను. ఒక్క ఓటు కూడా నేను ఎన్రోల్మెంట్ చేయలేదు. ఆనాటి ప్రభుత్వం తెలంగాణలో తప్పకుండా స్థాపించగలదని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది. కాబట్టి ఈ గెలుపు పరంపర ఈరోజు ఆగకూడదు. ఎమ్మెల్సీ నుంచి మరి కొనసాగించాలి, ఇక్కడ నాంది పలకాలి. మనం ఈ యొక్క విద్యావంతులైనటువంటి యొక్క నియోజకవర్గంలో విద్యావంతుల సమస్య మీద మాట్లాడాలి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం 1LB ఎంపీటీసీ బోజారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ప్రతి గ్రామంలో 1000 మొక్కలు నాటడం కోసం సన్నద్ధం అయ్యామని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తే తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తామని అన్నారు. మొత్తం వారికి కేటాయించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం 1LB గ్రామ ఎంపీటీసీ నేను. నా పేరు బోజారెడ్డి. ఇప్పుడు
స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచ్లకు గ్రామ పంచాయతీ నిధులు మొత్తం వారికి కేటాయించడం జరిగింది. దానికి అదనంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం మా మినిస్టర్ గారు చాలా నిధులు ఇచ్చారు. అందులో భాగంగా మాకు కూడా ఎంపీపీ నుండి నిధులు వచ్చినాయి. నిధులు ఒకసారి 1 లక్ష రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా వచ్చినాయి. ఒక 5 లక్షల రూపాయల వరకు సీసీ రోడ్లు చేసినాం. అంటే ఎమ్మెల్యే గారి చొరవతో, మన మంత్రి గారి చొరవతో ఒక 5 లక్షల సీసీ రోడ్ వచ్చినాయి నాకు. దానికి అనుగుణంగా మేము ఎలక్షన్లో పోటీ చేసిన దానిలో భాగంగా మేము చాలా వరకు విలేజ్లో డ్రైన్లు కానీ రోడ్లు కానీ చేస్తామని హామీ ఇచ్చినాం. దానికి అనుగుణంగా సర్పంచ్కి వచ్చే గ్రామ పంచాయతీ నిధుల ఫిబ్రవరి 17 మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారైన కె చంద్రశేఖర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 1000 మొక్కలను నాటడం జరుగుతుంది. అందుకు మా విలేజ్లోని దేవమ్మ మందిరం దగ్గర స్థల సేకరణ జరిగింది. అక్కడ 1000 మొక్కలు నాటడం కార్యక్రమంకి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనసా హిల్స్ తిరుమల తిరుపతి కన్స్ట్రక్షన్ చెందిన వెంచర్లో అక్రమ బ్లాస్టింగ్ వల్ల రాళ్లు విరిగి పక్కనున్న హనుమాన్ నగర్ బస్తీ వాసుల ఇండ్లపై పడింది. దీని వలన రేకులు పూర్తిగా ధ్వంసం కావడంతో పిల్లలు ఉన్న వారంతా ఉరుకులు పరుగులు పెట్టారు. బ్లాస్టింగ్ చేస్తున్న ఈ కాంట్రాక్టు బస్తీవాసులు అడగడానికి వెళ్తే బస్తీవాసులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బ్లాస్టింగ్ చేసిన కాంట్రాక్ట్ పై మరియు యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు బాధితులు. ఆ రేకులు మీద ఎండాకాలం మంచి చల్లగొడాలని లోపల మంచులుంటే పోతారు అంతా. రేకులని అంత దూరంకి మొత్తం కవర్ ఉంది. అప్పుడప్పుడు గుర్తుందని కవర్ వేసుకున్నాం. పిల్లలు అక్కడనే ఆడ కూర్చున్నారంట. చచ్చిపోతే పిల్లలు ఆడ లోపల ఉన్నారు. నా పేరు వెంకటేష్. మేము ఉండేది హనుమాన్ నగర్, రాజేంద్ర నగర్ పక్కన ఒక 1/2 కిలోమీటర్ హనుమాన్ నగర్. ఇక్కడ ఏమవుతుందంటే మా తాతలు మా నాయనలు ఎప్పటి నుంచో రాయి కొడుతారు, ఒక 40-50 ఏళ్ళ నుంచి. ఇప్పుడు రీసెంట్గా ఒక 5 years బ్యాక్ బంద్ చేయించారు. ఎందుకంటే అక్కడ వెంచర్లు పడుతున్నాయి, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, ఫ్లాట్స్ కొన్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నందుకే బ్లాస్టింగ్ మొత్తం బంద్ చేయించారు. ఎన్నేళ్ళ నుంచో నడుస్తున్న కోరీలు. ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళు గవర్నమెంట్ మనుషులు అని చెప్పేసి మేము 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నాం, పుట్టి పెరిగింది ఇక్కడనే. కానీ మా ఇంటి పక్కన ఒక 200 meters పక్కన బోర్ తొల్లేసి 10 తొల్లేసి బ్లాస్టింగ్ లేపుతున్నా కూడా పట్టించుకుంటలేరు. ప్రభుత్వానికి ఏం కావాలంటే ఈ స్లమ్ ఏరియా ఉంది, ఒక రోడ్ వేయించేది అవసరం లేదు, నీళ్ళు ఇచ్చేది అవసరం లేదు, వాళ్ళు ఏమైనా కాకోకో, కానీ ఆ వెంచర్ కార్డ్కి క్లీన్ చేసుకుంటారు వాళ్ళది వాళ్ళు. వీళ్ళు ఏమైనా కానీ ఇండ్లన్నా కూలిపోని, రేకులన్నా పోని, మనుషులన్నా పోని. ఏమనంటే మేము గవర్నమెంట్ లెవెల్లో ఉన్నాం. హై పరిధిలోని హనుమాన్ నగర్ పక్కన తిరుమల తిరుపతి కన్స్ట్రక్షన్ చెందిన ల్యాండ్ కలదు. ఇటు ల్యాండ్ వారు అట్టి దానిలో సైట్లో కన్స్ట్రక్షన్ నిమిత్తం బ్లాస్టింగ్ చేయడానికి గురించి పర్మిషన్ గురించి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అఫీషియల్గా. తీసుకుని అందులో బ్లాస్టింగ్ చేస్తుంటే ఈరోజు బ్లాస్టింగ్ చేసే క్రమంలో కొన్ని రాళ్ళు ఎగిరిపడొచ్చి హనుమాన్ నగర్ చెందిన కొన్ని రేకుల ఇళ్లపై పడ్డాయని కంప్లైంట్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మా పెట్రోల్ మొబైల్ స్పందించి వెళ్ళడం జరిగింది. అక్కడ వెరిఫై చేసినారు. అటు విషయంలో ఎస్ఐ కూడా సైటు విజిట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సైట్ మేనేజర్ని ఇప్పుడు ఈ హనుమాన్ నగర్ చెందిన కొంత వ్యక్తులు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ప్రతి గ్రామంలో 1000 మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం తమ గ్రామంలో మొక్కలు నాటడం జరుగుతుందని ఉప సర్పంచ్ వర్షిని మురళి తెలిపారు. సర్పంచ్ నోముల రవి, ఎంపీటీసీ శ్రీకాంత్, గ్రామ కమిటీ సభ్యుల సహకారంతో అభివృద్ధిలో ముందుకు వెళ్తామని అన్నారు. పాలకవర్గం ఆధ్వర్యంలో మా గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ మా గ్రామంలో ప్రకృతి వనము మరియు వైకుంఠధామము ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి పనులకు ఇస్తున్నటువంటి కేసీఆర్ అభివృద్ధి పనులు మా గ్రామంలో అధికంగా జరుగుతున్నాయి. మన ప్రశాంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కూడా మాకు ఇస్తున్నటువంటి అభివృద్ధి పనులు చాలా మంచిగా జరుగుతున్నాయి. ఇంకిన్ని పనులు జరుగుతాయని ఆశిస్తున్నాము. ఇంకా అభివృద్ధి చెందుతుంది మా గ్రామం అని ఆశిస్తున్నాము. ఈ నెల 10న ఉన్నటువంటి కేసీఆర్ పుట్టినరోజుకు మేము కూడా మొక్కలు నాటి మా గ్రామం తరఫున మొక్కలు నాటదలుచుకున్నాము. కేసీఆర్ గారికి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా గ్రామం తరఫున, మా గ్రామ ప్రజల తరఫున మరియు మా టీఆర్ఎస్ నాయకుల తరఫున మరియు మా పాలక వర్గాల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కర్నూలు జిల్లా మద్దిఖేర మండల కేంద్రంలో మద్దిఖేర పేరవల్లి గ్రామంలో అవకాశం ఇవ్వడం అభివృద్ధి చేసుకుందామంటూ తెలుగుదేశం పార్టీ బలపరిచిన టీడీపీ జిల్లా కార్యదర్శి ధనంజయ ఆధ్వర్యంలో మద్దిఖేర సర్పంచ్ అభ్యర్థి రిటైర్డ్ టీచర్ రత్నమ్మ గ్రామంలో వీధి వీధిన తనకు కేటాయించిన బుట్ట గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పేరవల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ బలపరిచిన పురుషోత్తం చౌదరి ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీరాములు వీధి వీధిన తనకు కేటాయించిన వంకాయ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ప్రభుత్వ హయాంలో ఎన్నో రోడ్లు వేసినాము. ఈ ఊరికి నీటి సమస్య తీరిందని చెప్పంటే కేవలం ఒక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప ఇంకా ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు గత 2.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క అభివృద్ధి పనులు కానీ, ఒక్క సిమెంట్ రోడ్ కానీ, లేకపోతే ఒక పైప్ లైన్ కానీ ఏ మాత్రమూ ఏం వేయలేదు. అభివృద్ధి జరగాలని చెప్పంటే ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామాన్ని నన్ను గెలిపించినట్లయితే దీన్ని ఎంతో ఆదర్శవంతంగా చేస్తాము. ఈ గ్రామంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నన్ను అత్యధిక మెజార్టీతో ఈ గ్రామానికి ఎన్నుకున్నట్లయితే నేను మామూలుగా ఈ గ్రామానికి ఎంతో సేవ చేస్తానని వినిపిస్తున్నాను. ఈరోజు మద్దిఖేర మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి రత్నమ్మ మేడం విద్యావంతురాలు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు. కాబట్టి ఇలాంటి చదువుకున్న వాళ్ళకి మద్దిఖేర గ్రామ పంచాయతీని వాళ్ళ గెలిపిస్తే, సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరికీ ప్రార్థిస్తున్నాను. అభివృద్ధికి పూర్తిగా రవి అన్న గారు, పార రవి అన్న గారు, సండుపల్లె మండల పరిధిలోని 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనుండగా అందులో భాగంగా సండుపల్లె మండలంలోని రామవరం గ్రామంలో ఇంటింట ప్రచారంలో జనసేన పార్టీ నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తుమ్మల వెంకట్ల ఇంతకుముందు కానీ 3 తూరు పోటీ చేసి ఓడిపోయినాను, 4వ తూరు పోటీ చేస్తున్నాను. నేను గెలిచినంత వరకు వెనక్కి రాను. ప్రతి ఒక్క ప్రజలు కూడా గ్రామంలో ఫుల్ ఆదరణ ఉంది. నేను రేపు గెలిచినా కానీ అది నా గెలుపు కాదు, రాయవరం గ్రామం ప్రజల యొక్క గెలుపు. నేను ఒక్కనే సర్పంచ్, రాయవరం గ్రామ ప్రజలందరూ సర్పంచ్గా ఉండే అవకాశము అటువంటి ఇదిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. ఏ పని చేయడానికని ప్రజలు ఏది చెప్తే నేను శిరస పని చేస్తాను. మీకు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఉంగరం గుర్తుకు ఓటు వేసి అమూల్యమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటాను. రాయవరం సర్పంచ్ అభ్యర్థిగా మొహమ్మద్ షరీఫ్ భారీగా మద్దతుదారులతో రాయవరం గ్రామ వీధుల్లో ప్రచారం నిర్వహించారు. వంకాయ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. మరియు వార్డు మెంబర్ అభ్యర్థికి కుక్కర్ గుర్తుకు ఓటు వేయాలన్నారు.
రాయవరం గ్రామ ప్రజలకు ఏ అవసరం వచ్చినా ముందుండి నడిపిస్తానని, వారి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. వంకాయ గుర్తుకే మన ఓటు, కుక్కర్ గుర్తుకే మన ఓటు, వంకాయ గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీగా గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. గుర్తు వంకాయ గుర్తు, వంకాయ గుర్తు సర్పంచ్ అభ్యర్థి, కుక్కర్ గుర్తు వార్డు మెంబర్ గెలిపించాలి. నాకు వంకాయ గుర్తు కేటాయించడం జరిగింది. వంకాయ గుర్తుకు ఓటేసి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను, తర్వాత వార్డు కామారెడ్డి జిల్లాలో అతివేగం అజాగ్రత్తతో డ్రైవింగ్ చేయడంతో మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడగా మరో 4గురికి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం ఆర్టీసీ బస్సులో 38 మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా ట్రెక్రియల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు నాందేడ్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన ప్రయాణికుల స్థానికులు, పోలీసులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే ఆర్టీసీ బస్సు తప్పి 3 పల్టీలు కొట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. డ్రైవర్ మత్తులో డ్రైవింగ్ చేస్తున్నట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు. మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. गाड़ी नंबर 4413 नांदेड़ हैदराबाद जा रही थी। नांदेड़ से 12 बजे निकली और कामारेड्डी के करीब आने के बाद गाड़ी अचानक किसी को बचाने के चक्कर में, मोटरसाइकिल वाले को बचाने के चक्कर में ड्राइवर ने स्टीयरिंग घुमा दिया और गाड़ी की 2-3 पलटी हो गई और उसमें बहुत पैसेंजरों को मार लगा मेरा भी हाथ टूट गया, इसमें हाथ को फ्रैक्चर आ गया। और कितने आदमी थे गाड़ी में? 38 पैसेंजर थे, 2 कम 40 थे। हमारे दोनों को पकड़े 40 पैसेंजर थे पूरे गाड़ी, उसमें पैसेंजर को मार लगे वाला है किसी का सीट। ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. కల్నల్ సంతోష్ బాబు త్యాగనిరతి యువతకు ఆదర్శమన్న మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. సూర్యాపేట ఎస్పీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా సంతోష్ బాబు జయంతి వేడుకలు. ఆమన్గల్లో రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర. 200 మంది రైతుల మరణానికి కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్. మహబూబ్నగర్ జిల్లా జలవనరులపై రౌండ్ టేబుల్ సమావేశం. జిల్లాలో జలదోపిడిపై పట్టభద్రుల అభ్యర్థుల వైఖరిని ప్రకటించాలని డిమాండ్. గోపాల్పేటలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు. రాజేంద్రనగర్ మనస హిల్స్ లో అక్రమ బ్లాస్టింగ్లు, పేలుల దాడికి ధ్వంసమైన ఇండ్లు, పోలీస్ స్టేషన్ లో స్థానికుల ఫిర్యాదు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.